ఇప్పుడు మనం కూర ఏమనుకుంటున్నామంటే చింత చిగురు చింత చిగురు నా చేతికి ఎంత వచ్చింది అంత చింత చిగురు లేతది లేతది లేత చింత చిగురు చూసిరా ఇట్లా ఉండాలి. ఒక గ్లాసుడు పప్పు, చిన్న గ్లాసుడు పెసరపప్పు, ఒక ఉల్లిగడ్డ, కళ్యామాకు, చెటాకు, పచ్చిమిరపకాయలు. మీరు కారం ఎంత తింటే అంత వేసుకోరి. ఇప్పుడు మిరపకాయలు పోసుకుందాం, పెసరపప్పు కడుక్కుందాం, ఇది కూడా కడుగుదాం, ఉల్లిగడ్డ పోసుకుందాం. వండుకునే విధానం గ్యాస్ పెట్టుకొని మనం గంజి పెట్టుకుందాం. ఇలా నూనె వేసుకుందాం. రెండు పావుల నూనె పోస్తాం. రెండు పావుల నూనె పోసిన ఆవాలు జీలకర్ర, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఇవి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం. పసుపు ఒక చెంచా పసుపు, వేసుకొని మంచిగా కలుపుకున్నది. ఇది మంచిగా కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయినప్పుడు అప్పుడు మనం చింతచిగురు వేసుకుందాం. కొంచెం ఫ్రై అయినాక చింతచిగురు వేసుకొని పప్పు వేసుకుందాం. ఇప్పుడు సగం 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 వేగినాయి. మిరపకాయలు ఉల్లిగడ్డ సగం వేగినాయి. వేగినప్పుడు మనం ఇప్పుడు చింతచిగురు కడిగి పెట్టుకున్న చింతచిగురు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చింతచిగురు ఇది కొంచెం మగ్గాలి. అప్పుడు మగ్గినాక మనం పప్పు వేసుకుందాం. ఇది కొంచెం మగ్గాలి. మగ్గిన వల్ల పప్పు వేసుకుందాం. చింతచిగురు ఇట్లా మగ్గింది. మగ్గినప్పుడు మనం ఇప్పుడు పప్పు వేసుకుందాం. కడిగి పెట్టుకున్న పప్పు, పెసరపప్పు. ఈ గ్లాసు వేనా ఇది ఇంత పోసిన ఈ మిరపకాయలకు, ఈ పప్పు, ఈ చింతచిగురుకు కొంచెం మంచిగా సిమ్లో పెట్టుకోవాలి. పొయ్యి అయితే ఎప్పుడైనా కానీ మనం సిమ్లో పెట్టుకుంటే మంచిగా కొంచెం ఉడుకుతుంది. కొంచెం ఉడికినాక బంద్ చేసుకోవాలి. మూత పెట్టుకుందాం. గ్లాస్తో ఒక్కటి పోసి సగం పోసిన. ఇప్పుడు మనం వాటరు కొన్ని పోసుకుందాం. గ్లాసులు పోత్తన్నా బాగా పోస్తే మెత్తగా ఉడుకుతుంది బాగా. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఒక్క చెంచా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి అయితే. ఇంకా సగం పోతాను వాటరు సరిపోతాయి. ఈ వాటర్తో పప్పు మంచిగా తిప్పుతుంది. తిప్పద్దు పప్పు. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే మంచిగా మగిలుతుంది. పప్పు అయిందో చూద్దాం. పప్పు అయితే అయింది. ఇట్లా కొంచెం ఉడకాలి. పప్పు కొంచెం ఉడకాలి. ఈ నీళ్ళు పోసి నేను చెప్పిన నీళ్ళు అన్నీ పోయి నీళ్ళు ఎక్కువ పోయకూరి. నిజంగా చింతచిగురు పప్పు. గ్యాస్ బంద్ చేస్తానా, తీసుకుందాం. చింతచిగురుతో పప్పు రెడీ అయిందండి. పెసరపప్పు ఎక్కడ చూసినా కానీ మనకు చింత చెట్లు పచ్చగా కనబడతాయి. ఆ చింతచిగురు ఆకు లేత కొనలు తెచ్చుకొని ఇట్లా పప్పు కనుక వేసుకున్నట్టే కానీ కమ్మగా ఉంటుంది. నిజంగా పచ్చిమిరపకాయలు ఈ పప్పు వేసుకోవాలి. చింతచిగురుతో ఉల్లిగడ్డ పోసుకొని నిజంగా కమ్మగా ఉంటుందండి.
అల్లమును ఎల్లిపాయ జీలకర్ర ఏది అవసరం లేదు ఇలా. ఓకే, ఇట్లనే వేసుకోరి, కమ్మగా ఉన్నది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో వేసుకొని తిని చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంగట్లో మార్కెట్లో కూడా వస్తుంది ఈ చింత చిగురు. అంటే మీరు సిటీలో ఉన్న వాళ్ళకి అది చెప్తున్నా, కాలేరు ఉన్న పల్లెటూరు ఉన్న వాళ్ళకైతే మన ఇంటి పక్కకే ఉంటుంది చెట్లు.